నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్లో మరో చిచ్చు రేగినట్టుగా తెలుస్తున్నది. ఈ యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ నియామకాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేవలం వన్ మ్యాన్ షో చేస్తున్నారు, ఎట్లాంటి సంప్రదింపులు లేవు, ఎవరికి చెప్పేది లేదంటూ వ్యవహరిస్తున్నాడని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏంటంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏదైతే యాదగిరిగుట్ట ఉందో నల్లగొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్లగొండ లీడర్లు కూడా సంప్రదించలేదు, కోమటిరెడ్డి బ్రదర్స్ను సంప్రదించలేదు, ఎవరిని సంప్రదించకుండానే వన్ మ్యాన్ షోగా రేవంత్ రెడ్డి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు, ఆలయ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో ప్రధానంగా ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన సత్యనారాయణ రెడ్డి, ఇంతకుముందు బీఆర్ఎస్తో లింకులు ఉన్నాయి, వాళ్ళు బీఆర్ఎస్కి సంబంధించిన ఒక నాయకుని దగ్గర బంధుగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అందులో మెంబర్స్గా గడ్డం వినోద్ను నియమించారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే. అండ్ ఇప్పటికే గడ్డం బ్రదర్స్కి వాళ్ళకి ఉమ్మడి చాలా పదవులు ఉన్నాయి, మళ్ళీ ఒక పదవి కట్టబెట్టారనే ఆ చర్చ ఒకవైపు నడుస్తున్నది. దానికి అంతకంటే ఇంపార్టెంట్గా ఆంధ్ర మూలాలు ఉన్నాయి. ఆంధ్ర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వదిన అంటే మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖకి మెంబర్షిప్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి కమిటీలలో లేరు, ఆ కమిటీలు అడగలేదు, కనీసం ఆ చర్చ కూడా ఎప్పుడు రాలేదు. అట్లాంటిది ఆమెను పిలిచిచ్చారు. ఇట్లా చాలామంది లెక్కేసుకుంటే దాదాపు ఇది ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్తో కనెక్షన్ ఉండి ప్లస్ బీఆర్ఎస్ నాయకుని బంధువులుగా చెప్పుకున్నారు. ఇప్పటికే గ్రూప్ తగాదాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇజ్జతంతా పోతుంటే ఇప్పుడు ఈ పంచాయతీ మళ్ళీ తాజాగా ఢిల్లీకి చేరిందట. ఏమనంటే అసలు ఎవరిని దేకుతలేడు, ఎవరిని చూస్తలేడు, ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అంత వన్ మ్యాన్ షో నడుస్తున్నది అని చెప్పేసి ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫిర్యాదు అయితే చేసినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద. కనీసం ఒక మాట అన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నేను ఉన్నాను, కనీసం మా దగ్గర వాళ్ళనో మనకు తెలిసిన వాళ్ళను పెట్టుకుని అయిపోతుండే ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టిండ్రు అని చెప్పేసి చాలా కోపంగా ఉన్నారు. ఎటేసి పంచాయతీ మాత్రం ఢిల్లీకి అయితే చేరిందని తెలుస్తున్నది. తెలంగాణ ప్రదేశ్ కమిటీలో అంటే హైదరాబాద్ లెవెల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైన చర్చ నడుస్తున్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఇది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారమే. అసలు ఆయన ఎందుకు చేసిండు, ఎలా చేసిండు అనేది పక్కకు పెడితే రేవంత్ రెడ్డికి మాత్రం రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బాగా తలనొప్పి కనబడుతుంది. ఏది పెడితే అది మాట్లాడు, ఆయన ముఖ్యమంత్రి స్థాయి 2.5 సంవత్సరాలు దాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడ కూడా నాకు తెలిసి మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా చేస్తున్న విశ్లేషణలో ఇంకా కూడా ప్రతిపక్ష నాయకునిలాగానే ఏస్తా తీస్తా సొర్ర కొడతా అన్ని ఇవే తప్ప నిన్న కూడా చూసినాం. మాట్లాడిన విధానంగా అది కానీ ఒక ముఖ్యమంత్రి గల విలువ, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న విలువ మాట్లాడారు. సరే, వైటీడీ ఆయనకు ఎంత మేరకి డ్యామేజ్ చేస్తుందేందో తర్వాత వీడియోలలో చూస్తూ ఉండండి. ఇందులో ఇంకా అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఎవరైతే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారో కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆమెకు కూడా ఈ విషయం తెలియదు. అంటే కన్సర్న్డ్ మినిస్టర్ కూడా తెలియకుండానే రేవంత్ రెడ్డి నేనేం చేస్తే అది నడుస్తుంది అనే చేస్తున్నాడు అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదన. సరే, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో, ఏ మేరకు ఆయన సెట్ చేయగలుగుతాడు, ఎందుకంటే హైకమాండ్లో మంచి పేరే ఉన్నట్టుంది. మేబీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం ఇది తలనొప్పి వ్యవహారంగానే మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.